హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మీరు ఎలాంటి ఒక నార్మల్గా లో క్వాలిటీ వీడియో ఉన్నా సరే సో దాన్ని మీరు ఈజీగా స్మూత్గా స్లో మోషన్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మినిమం ఇక్కడ 720p 24fps 30fpsలో వీడియోని మీరు నార్మల్గా మీ లో క్వాలిటీ మొబైల్తో షూట్ చేసుకున్నా సరే సో దాన్ని మీరు తర్వాత చాలా స్మూత్గా స్లో మోషన్లోకి ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఎలా కన్వర్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫస్ట్గా మనం ఈ విధంగా వీడియో క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ మోషన్ నింజా వీడియో ఎడిటర్ యాప్ అయితే కావాలి ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ మీ మొబైల్లో మోషన్ నింజా ఎడిటర్ యాప్ లేకపోతే ప్లే స్టోర్ నుంచి కావాలి. సో మీకు వితౌట్ వాటర్ మార్క్ నో యాడ్స్ ప్రీమియం అన్లాక్డ్ వర్షన్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్లో దీన్ని లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నా టెలిగ్రామ్ ఛానల్లో ఇక్కడ లింక్ని పిన్ చేసి పెట్టాను, అక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. సో మోషన్ నింజా ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో మనం సింపుల్గా ఇప్పుడు ఎలాంటి నార్మల్గా ఉండే లో క్వాలిటీని మనం ఈజీగా స్మూత్గా స్లో మోషన్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం ఇక్కడ మోషన్ నింజా మనకు ఇక్కడ ఇంటర్ఫేస్లో మనకి ఇక్కడ స్మూత్ స్లోమో అని ఫస్ట్ మనకు ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు క్లిక్ చేసుకున్న తర్వాత మీరు మీ వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఎలాంటి లో క్వాలిటీ వీడియో అయినా సరే సో దాన్ని మనం ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకుంటాను. సో చూడండి, ఇక్కడ ఈ వీడియో అనేది ఈ విధంగా ఉంది. సో చాలా నార్మల్ క్వాలిటీలో ఉంది. సో ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఓకే, సో ఈ విధంగా చాలా ఈజీగా ఈ విధంగా అయితే వీడియో ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎంత స్మూత్గా స్లో మోషన్కి కన్వర్ట్ చేసుకోవచ్చో చెప్తాను. సో ఇక్కడ వీడియోని మనం ఈ విధంగా షూట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టాప్లో రైట్ టిక్ మార్క్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా దీని స్పీడ్ అనేది మనకు 1x ఉంటుంది నార్మల్గా. సో స్లో మోషన్ చేసుకోవాలంటే ఇక్కడ దీని స్పీడ్ని ఈ విధంగా 0.30 చేసుకోవాలి. 30 చేసుకొని ఇక్కడ ఆప్టికల్ ఫ్లో ఉంటుంది. సో దీని ఈ విధంగా ఆఫ్ ఉంటుంది. సో దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే, సో ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ సో ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు వీడియోలో స్మూత్ స్లో మోషన్ అనేది అప్లై అవుతుంది. తర్వాత ఈ వీడియో అనేది ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు తర్వాత మనం ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఇక్కడ నేను ఆడియోని మ్యూట్ చేసుకుంటాను. ఓకే, తర్వాత ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకొని ఇక్కడ 720p కావాలంటే 720p, 1080p కావాలంటే 1080p ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి రేషియోని. ఓకే, తర్వాత ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తాను. సో తర్వాత ఇప్పుడు ఈ వీడియో యొక్క క్వాలిటీ మనకు ఏ విధంగా స్మూత్గా స్లో మోషన్ వస్తుందో చూపిస్తాను. సో ఇది నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, సో మనకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను మనకు వీడియో అనేది ఎంత స్మూత్గా స్లో మోషన్లో వస్తుందో. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మనకు వీడియో అనేది చాలా అంటే చాలా స్మూత్గా స్లో మోషన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా మీ నార్మల్ వీడియోని స్మూత్గా ఈ విధంగా స్లో మోషన్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్. ఓకే, సో ఈ విధంగా ప్లే చేస్తే చూడండి వీడియో అనేది చాలా స్మూత్గా మనకు స్లో మోషన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఈజీగా మీరు ఇక్కడ నార్మల్ వీడియోని ఈ విధంగా స్మూత్గా స్లో మోషన్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు.